తల్లిదండ్రులు అయిన మా చిన్నారుల యొక్క అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు మా హృదయపూర్వక నమస్కారములు. మీరు చెట్టు లాంటి వారు. వేర్లు బలముగా ఉంటే చెట్టు నిలబడుతుంది అన్నట్లుగా పెద్దవారు ఉంటేనే కుటుంబం నిలుస్తుంది. మనమందరం వారిని గౌరవించాలి, ప్రేమించాలి. అదే మనం వారికి ఇచ్చే గిఫ్ట్. అలాగే మన స్కూల్ చైర్మన్ సార్ కొట్టూరి శ్రీమన్నారాయణ గారు విద్యకు పునాది. అంటే ఒక వృక్షం లాంటి వారు. ఎందరికో విజ్ఞానాన్ని అందించారు. అంతేకాదు మన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకను జరుపుకోవడానికి కారకులు కూడా. అందుకే మనం మన చైర్మన్ సార్కి మరియు డైరెక్టర్ శ్రీమతి మంజులా మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ మా విశ్వభారతి హమ్మింగ్ బర్డ్స్ విద్యార్థులు చిన్న నాటికను ప్రదర్శించబోతున్నారు. రవి, తాతగారు వాకింగ్కి వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళు నాన్న. ఓకే నానమ్మ. తాతగారు వస్తున్నాను. గుడ్ మార్నింగ్ తాతగారు. నిన్న స్కూల్లో మేము వాటరింగ్ ద ప్లాంట్స్ యాక్టివిటీ చేశాము. అక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. రవి, రానా, స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవుదు. వస్తున్నా నానమ్మ. తాతయ్య నేను రెడీ. నానమ్మ బాయ్. తాతగారు బాయ్. హలో నానా. నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడే రవిని స్కూల్లో డ్రాప్ చేశాను. రవి నిన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏమైంది నాన్న? స్కూల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో వాళ్ళ నానమ్మ చెప్పిన స్టోరీ చెప్పాడు. వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏం స్టోరీ నాన్న? మోరల్ స్టోరీ చెప్పాడమ్మా. దానికి వాడికి సర్టిఫికేట్, ప్రైజు ఇచ్చారు. వచ్చి వాళ్ళ నానమ్మకి థ్యాంక్స్ చెప్పాడు. వాడు చాలా నేర్చుకున్నాడు మీ దగ్గర. మేమైతే ఈ బిజీ షెడ్యూల్లో వాడికి అంత స్కిల్ అందించలేకపోయేవాళ్ళం. అందుకే మా ఫ్రెండ్ అంటాడు, ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి, వాళ్ళ వలన పిల్లలు మంచి క్రమశిక్షణ, విలువలతో పెరుగుతారు. అమ్మ ఏం చేస్తుంది నాన్న? సీత, సీత. నాన్న బాగున్నావా? బాగున్నానమ్మా. ఎప్పుడు బయలుదేరుతున్నారు? భోగి రోజు ఉదయం వస్తామమ్మా. టిఫిన్ చేసావా నాన్న? అయిపోయిందమ్మా, ఆఫీస్కి బయలుదేరుతున్నాను. మంచిది నాన్న, జాగ్రత్త. ఓకే బాయ్ అమ్మా. సీత ఏమైంది? చూసారా, అక్కడ తల్లి బాధని బిడ్డకు చెప్పదు, కానీ బిడ్డ ఆలనా పాలనా తెలుసుకుంటుంది. అదే కదా తల్లి ప్రేమ అంటే. తన దేహంలో 9 మాసాలు మోసి మన శరీరములోని ప్రతి అణువును రూపుదిద్దుతుంది. తల్లి మన ఆకారానికి, మనలో ఉండే వివిధ శక్తులకు, మన తెలివికి, మనం సాగించే ఆలోచనలకు కూడా మూలం అమ్మే. ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన శరీరాన్ని పంచి మనల్ని తయారు చేస్తుంది. చక్కటి నడకతో పాటు ఉత్తమ సంస్కారాలను మనలో నింపేది అమ్మ. అందుకే అంటారు, మాతృదేవో భవ అంటే తల్లిని దేవుడులాగా భావించండి. సరేనండి, రవిని తీసుకురావడానికి వెళ్ళండి. ఈ లోపు నేను లడ్డూలు చేస్తా. లేదులే, ఈ రోజు రవి తన ఫ్రెండ్తో కలిసి ఇంటికి వస్తానన్నాడు.
బాబు, మీరు ఏ స్కూలు? మేము విశ్వభారతి. అయినా నువ్వు ఒంటరిగా బయటికి ఎందుకు వచ్చావు బామ్మ? లేదు బాబు, నా పిల్లలు నన్ను పట్టించుకోరు. అయ్యో పాపం, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అవును, మా డాడీ నానమ్మ తాతయ్యని చక్కగా చూస్తారు. అలానే ఉండాలి బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే బామ్మ. నానమ్మ, నా ఫ్రెండ్ సుహాస్. హాయ్ నానమ్మ. చేతులు కడుక్కొని రండి నాన్న, లడ్డూ పెడతాను. సరే నానమ్మ. అయ్యో, చేతికి ఏమైంది నానమ్మ? కూరగాయలు కట్ చేస్తుంటే కట్ అయింది రవి. తాతగారు టాబ్లెట్ ఇచ్చారా నానమ్మకి? వేసుకుందిరా. లడ్డు చాలా బాగుంది నానమ్మ, మా అమ్మమ్మ చేసినట్లు ఉంది. థ్యాంక్ యూ నానమ్మ. అయితే నానమ్మ, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి ఆడుకుని వచ్చే వరకు నువ్వేమి చెయ్యొద్దు, నేను వచ్చి హెల్ప్ చేస్తాను. సరేనా? జాగ్రత్తగా ఆడుకోండి నాన్న. తాతయ్య, మమ్మీ డాడీ వచ్చారు. అమ్మా, నీకు దెబ్బ తగిలింది కదా, నాకు చెప్పలేదు. ఎలా ఉంది ఇప్పుడు? ఏమైందమ్మా? ఎంత అత్యద్భుతమైన ప్రదర్శన కదండి. మన సంస్కృతిని, మన తెలుగువారి గొప్పతనాన్ని, అదే రీతిగా మనం తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప గౌరవాన్ని మన చిన్నారులు ఎంత అత్యద్భుతంగా ప్రదర్శించారు. మరి సమయంలో మనందరం ఒక్కసారి లేచి నిలబడి మరి ఎంతో సాధారణంగా వచ్చిన మన విశ్వభారతి తల్లిదండ్రులు, అదే రీతిగా వారి తల్లిదండ్రులు అందరం కూడా వారిని ఒకసారి హృదయపూర్వకంగా మన చప్పట్లతో అభినందిద్దామండి. ఎంతో గొప్ప విలువల్ని ఒక మంచి సందేశాత్మకమైన స్కిట్ ద్వారా ప్రదర్శించిన మన చిన్నారులని చప్పట్ల ద్వారా మనం అభినందిద్దాం.